దిలీప్ గారు, సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు చెప్పారు గోవర్ధన్ గారు, ఖచ్చితంగా ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెట్టాము. ప్రభుత్వం అప్పులు చేసింది అంటే మౌలిక సదుపాయాల కోసం, అలాగే సాగునీటి ప్రాజెక్టులు, ఇక తర్వాత సంక్షేమ పథకాలు, అభివృద్ధి, వీటన్నిటి కోసం మేము అప్పులు చేశాము, వాటికి ఖర్చు చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చెప్తున్నప్పటికీ మరి సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు కావట్లేదు. ఆ తర్వాత ఇచ్చినటువంటి హామీల్లో ఏది కూడా పూర్తిగా అమలైనటువంటి దాఖలాలు లేవు. సో మరి ఈ అప్పులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇటు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటిది. మేడం వినపడుతుందా? ఎస్ దిలీప్ గారు, వినపడుతోంది. ఇప్పుడు సిఎంఏ హౌస్ లో చెప్పినట్టుగా దాదాపుగా మీకు ఇంతకుముందు రెడ్డి గారు కూడా అన్నారు అన్నమాట, నెలకు 3,000 కాదు, దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు కేవలం వడ్డీలకు ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే వడ్డీలకు 5,000 కోట్లు ఇచ్చినాక నిజంగానే 1,50,000 కోట్లలో సగానికి పైగా ఈ 15 నెలల లోపల సగానికి పైగా అది వడ్డీలకే పోయింది. మిగిలిన సగం అంటారా 22 లక్షల మంది రైతులు ఉద్దేశించి ఏకకాలంలో లేదా 3 కిస్తుల్లో మాఫ్ చేసిన వడ్డీ దాదాపు 25,000 కోట్లు. సో ఎక్కడ పోయింది ఈ డబ్బు అనడానికి క్లియర్ కనపడుతుంది కదా. సంక్షేమ పథకాలు, ఆర్టీసీ ద్వారా ఫ్రీ ప్రయాణం కావచ్చు, దానికి ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ కావచ్చు, రకరకాల 200 యూనిట్స్ లోపల కరెంటు బిల్లు మాఫ్ చేయడం కావచ్చు, సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కావచ్చు, రకరకాల సంక్షేమ పథకాలు. పాత సంక్షేమ పథకాలు మేము ఎత్తివేయలేదు కదా, కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి పథకాలు కొనసాగించడానికి ఖచ్చితంగా కూడా అదనపుగా డబ్బులు అవసరం వచ్చే పరిస్థితి ఏర్పడది. సీఎం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మేమంతా 7 లక్షలు అనుకుంటే అది దాదాపు 8 లక్షల దాకా ఈ అప్పులు తీసుకొచ్చేటటువంటి అప్పుల రాష్ట్రాన్ని అప్పచెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పుడు క్లియర్ కట్ గా ఆయన అసెంబ్లీలో చాలా క్లియర్గా చెప్పారు ఏ సంక్షేమ పథకాలు ఎక్కడెక్కడ చేపట్టాం, కొత్త కొత్త ప్రాజెక్టులు ఎక్కడ పెట్టాం. ఈ విధమైనటువంటి క్లారిటీ ఇచ్చిన తర్వాత ప్రతిపక్షం కూడా అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే అప్పుల ఊపిలోంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది అన్నది సీఎం వాదన. నిజంగా కూడా ఇది వాస్తవ పరిస్థితి. 8 lakh crores ఎవరు యాంటిసిపేట్ చేసినటువంటి అప్పు కాదు. దాదాపుగా 5 లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రంలో. మనం అందరం అంచనా వేసాం అంతకుముందు అధికారంలో రాకముందు. హామీలు ఇష్టమాట వాస్తవమే, హామీలు మేము ఎత్తేస్తాం, మేము ఇంప్లిమెంట్ చేయమని అనట్లేదు కదా. ఒకటి తర్వాత ఒకటి అన్న సమయానికి కాకపోయినా సరే హామీలను నెరవేర్చే దిశగా కృషి జరుగుతా ఉంది. అంటే హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఖజానా ఎంత, మన బడ్జెట్ ఎంత, దీనికి తగ్గట్టుగా మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగలుగుతామా అనేటువంటి ముందు చూపు లేకుండానే హామీలు ఇచ్చేశారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి విమర్శ. ఉండొచ్చు, నేను కాదనట్లేదు కదా. మేము 5 లక్షల కోట్ల అప్పు ఉంది అనుకున్న సందర్భంలో 8 లక్షల కోట్లు అప్పు ఉంది అని తేలినాక వైట్ పేపర్ ఆర్థిక శ్వేతపత్రం ప్రకటించిన తర్వాత ప్రజలకు, పార్టీలకు కూడా అర్థమైంది అది వాస్తవ పరిస్థితి ఏమిటో. కాబట్టి దాని నుంచి తేరుకోవడానికి కాంగ్రెస్ సమయం పట్టిన మాట వాస్తవమే, అందులో అనుమానం లేదు. మిగిలిన హామీలు కొన్ని ఇంకా అపరిష్కృతంగా ఉన్న మాట కూడా వాస్తవమే. వాటి కూడా మేము ఎత్తేస్తాం అనట్లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల మిగిలిన హామీలు కూడా మేము సప్పు చేసో నెరవేర్చకపోతే, ఆ హామీలు నిలబెట్టుకోకపోతే లోకల్ బాడీలో మాకు పొలిటికల్ పార్టీకి దెబ్బ తగులుతుంది. అది పొలిటికల్ పార్టీ, వీఆర్ అవేర్ ఆఫ్ ఇట్. కాబట్టి ఖచ్చితంగా ఆ హామీలు కూడా నిలబెట్టుకుంటాం. కాకపోతే మీరు అన్నట్టు మీరు అప్పు చేస్తే మేము అప్పు చేసాం, లేదా మీరు చేయట్లేదా, ఇప్పుడు మేము చేస్తే తప్పేంటి అన్న వాటికి ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా డెవలప్మెంట్ పథకం వాళ్ళు ఏ డెవలప్మెంట్ చేయలేదని అనడానికి వీలేదండి. ఖచ్చితంగా కొన్ని పథకాలు ఖచ్చితంగా వాళ్ళు చేశారు, అందులో అనుమానం లేదు. కొంత డెవలప్మెంట్ యాక్టివిటీ అందులో కూడా జరుగుతుంది. క్వశ్చన్ ఏంటంటే ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి, అవినీతి, కుటుంబ పాలన, కేవలం కొంతమందికే పెద్దపీట వేసి అధికారంలో ఉన్నటువంటి పగ్గాలు అప్పచెప్పడం, ఈ విధమైనటువంటి అందుబాటులో లేకపోవడం అన్నది ఇట్లాంటి చర్చ వల్ల ఖచ్చితంగా ఆయన మీద నెగటివ్ వచ్చింది. ఆ నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉండడం వల్లే వాడు ఏం చేయలేదు అంటే అది తప్పది. ప్రభుత్వం అనేది ఒక డైనమిక్ సిచ్యువేషన్. అది ఒక పార్టీ ఉన్నా ఇంకో పార్టీ ఉన్నా కొన్ని పథకాలు యథావిధిగా కొనసాగుతుంటాయి. డెవలప్మెంట్ అన్ని సందర్భాల్లో అంతటా ఉంటుంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒకటే కాదండి, అమల్లో మీరు ఇవ్వలేనటువంటిది సంక్షేమ పథకాలే కాదు, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది, పెన్షన్లు ఇవ్వట్లేదు. ఈ రకంగా చూస్తే లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఎవరికి కూడా ప్రతి ఒక్కళ్ళ నుంచి వినపడుతున్నటువంటిది ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజు జీతాలు లేనటువంటి పరిస్థితి. పింఛన్లు ఇస్తామని చెప్పారు, అవి లేవు. పెండింగ్ బిల్స్, నన్ను చెప్పండి, పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం. పెండింగ్ డిఏలు ఉంటే ఉండొచ్చు, కానీ నేను కూడా మాజీ ప్రభుత్వ ఉద్యోగిని. నాకు కరెక్ట్గా 1వ తారీఖు నాడు పెన్షన్ పడదు.
నాకు 2 పెన్షన్లు వచ్చాయి. ఇది శాసన మండలి సభ్యుడిగా 2 సార్లు ఉన్నా కాబట్టి ఆ పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నా కాబట్టి గతంలో ఉన్న 28 ఏళ్ల సర్వీస్ పెన్షన్ 2 వచ్చాయి. 1వ తారీఖు నాటే క్రియేట్ అయినాయి. మీరు అనడానికి వీలు లేదు. పెండింగ్ కాంట్రాక్టర్స్ సెక్రటేరియట్ కి వెళ్ళి ముట్టడి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదివే కాంట్రాక్ట్ బిల్లు పేమెంట్ కాలేదని ఒప్పుకుంటా గానీ పెన్షన్ రాలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ డిఏలు కానీ సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఉంటే ఉండవచ్చు, నేను కాదనట్లేదు. జీతాలు పెన్షన్లకి ఇప్పటికీ కూడా ఏ విధమైన ప్రాబ్లం లేదు. కానీ మాజీ ప్రభుత్వ ఉద్యోగే చెప్తున్నా, నాకు ఎవరు చెప్పలేదు ఏ ఉద్యోగి కూడా మా పెన్షన్ రాలేదని లేదు. సహజంగా నేను కూడా యూనియన్ లీడర్గా ఉన్నా కాబట్టి ఫారెస్ట్ సర్వీస్ అసోసియేషన్కి నాకెవరో వాళ్ళు ఫోన్ చేసేవాడు మా పెన్షన్ ఏ పడలేదు, అది జరగలేదు. మీరు అన్నట్టు ఎస్, బకాయిలు ఉన్న డిఏలు ఉన్నాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొన్ని వాళ్ళకి చెల్లాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా డెఫినెట్లీ పే చేస్తారు ప్రభుత్వం. అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. గతంలో కేసీఆర్ అప్పు చేశాడు కాబట్టి 5 లక్షల కోట్లు కాదు 8 లక్షల కోట్లు అనుకుందాం ఈరోజు సీఎం చెప్పిన ప్రకారం. అది మేము ఎగ్గొడతాం, మాకు సంబంధం లేదనడానికి ప్రభుత్వానికి వీలు కాదు. మేము రేపు పొద్దున అప్పులు చేసిపోయినా కూడా నెక్స్ట్ ఏదైనా ప్రభుత్వం వచ్చిందనుకున్నాడో వాళ్ళు కూడా లయబుల్ అవుతారు తప్ప ఎవరు కూడా ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఇట్స్ అ కంటిన్యూస్ డెవలప్మెంట్, కంటిన్యూస్ ప్రాసెసే. ఈ రుణం అనేది సహజంగా కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. 1,50,00,000 కోట్లు అప్పు చేసింది, 1,50,00,000 కోట్లు అప్పు చేసింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. మరి అంతకుముందు 60-70 ఏళ్లలో ఇండిపెండెన్స్ వచ్చినాక ఎప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున అప్పుల భారం మన దేశం మీద లేదు. మరి బీజేపీ కూడా ఆ విధంగా అప్పులు చేసే కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతుంది, ఇక్కడ రాష్ట్రాలు నడుపుతున్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నో రాష్ట్రాల్లో ఆ విధంగా అప్పులు లేని పరిస్థితి చేయకుండా ప్రభుత్వాలు మనలేని పరిస్థితి ఉంటుంది. అది దానికి కొంత కారణం స్థానిక పరిస్థితులు, కొంత కేంద్ర ప్రభుత్వం కారణం కూడా. ప్రస్తుతంగా ఇప్పుడు మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం మిత్రుడు ఎవరు అంటే విన్నాను, కేంద్ర ప్రభుత్వం మనకు అందగా నిలవకపోతే ఇంతకుముందు సీఎం పోయి రకరకాల పథకాలు ఇచ్చొచ్చాడు, కొత్త పథకాలే కావచ్చు. 1,32,000 కోట్ల రూపాయలు పథకాలకు ఆయన ఇచ్చేస్తే ఆ బడ్జెట్ లో కేటాయింపులు 0 అన్నది కూడా మనం విన్నాం. సీఎం మాటల్లో విన్నాం, పేపర్లో కూడా వచ్చింది ఆ మాట. అంటే ఇంతమంది ఎంపీలు బీఆర్ మన కాంగ్రెస్ కుండి అదేవిధంగా బీజేపీ కుండి కూడా మన రాష్ట్రానికి మొండి చేయి చూపారనేటువంటి వాదన నిన్న పేపర్లో వచ్చింది నిర్ణయంగా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో మనకు చేదోడు వాదన ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన బకాయిలు కూడా చాలా ఉన్నాయి, కొంత పెండెన్సీ ఉంటుంది. వీటన్నిటి వల్ల కొంత రీఅడ్జస్ట్మెంట్, కొన్ని ఇబ్బందులు అట్లాంటివి సహజంగా జరుగుతాయి. అది బీఆర్ఎస్ ఉన్నా జరిగేదే, కాంగ్రెస్ ఉన్నా జరిగేదే, ఎవరున్నా జరిగేది. అంత మాత్రం చేత ఏదో మనం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నట్టు, అసలు ఆ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్టు ప్రభుత్వం ఏదో బోర్ల బొక్కల పడ్డది అనేది కరెక్ట్ కాదు.